మనకి ఇది చాలా చక్కగా ఉందండి. బ్రైట్నెస్ కానీ, క్వాలిటీ కానీ, ఆ డెప్త్ కానీ, ఆ కలర్ సాచురేషన్ కూడా చూడండి చాలా చక్కగా మనకి ప్రొడ్యూస్ చేస్తుంది. బ్లూ లెవెల్స్, వైట్ లెవెల్స్, గ్రీన్ లెవెల్స్, ఇలా బ్లాక్ లెవెల్స్ మొత్తం మనకి చక్కగా ప్రొడ్యూస్ చేస్తుందండి. గుర్తుంచుకోండి, మనకి ఇది 300 ఇంచ్ స్క్రీన్ వరకు అయితే వేసుకోవచ్చు అనమాట. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ హెచ్ఆర్. నేను బాగున్నానండి. మీరందరూ బాగుండాలని కోరుకున్నాను. మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతకు ముందు నేను టాప్ ప్రో లెజెండ్ ప్రో మ్యాక్స్ అన్బాక్సింగ్ చేశానండి. మన సబ్స్క్రైబర్స్ అయితే చాలా మంది అడిగారు, ఆ ప్రొజెక్టర్ పంపించాను. అదైతే ఇప్పుడు అవుట్ ఆఫ్ స్టాక్ అయిందండి. నౌ ఇప్పుడు ఈ ప్రొజెక్టర్లు నేను అన్బాక్సింగ్ చేసే ముందు చూశానండి. ఇప్పుడు అమెజాన్ లో అయితే టాప్ ప్రో లెజెండ్ ప్రో మ్యాక్స్ అయితే మనకి అందుబాటులో ఉంది. 4GB ర్యామ్ 128 GB రోమ్ ఈ రోజే వచ్చిందండి. కాకపోతే మనకి కాస్ట్ అయితే టూ మచ్ గా ఉంది. 33 వరకు పడుతుంది. మనం 25,500 కి పంపించాం కదా. ఆన్లైన్ లో అయితే ఇప్పుడు మనకి 33 వరకు ఉందండి. అవి ఆఫ్లైన్ లో కూడా వస్తాయి. అప్పుడు మీకు నేను అప్డేట్ ఇస్తానండి. ఇప్పుడు ఇదైతే టాప్ ప్రో రే ప్రో మ్యాక్స్ అండి. దీనిలో మనకి 2 HDMIలు, 2 USBలు ఉంటాయండి. మనకి ఇది 4K అప్స్కేల్ చేస్తుంది. ఇన్బిల్ట్ మనకి 4K HDR సపోర్ట్ చేస్తుంది. పెన్ డ్రైవ్ లో HDR సపోర్ట్ చేస్తుంది. 4K లో గుర్తుంచుకోండి, మనకి పెన్ డ్రైవ్ లో కూడా 4K సపోర్ట్ చేస్తుంది. సేమ్ దాని ఫ్యూచర్స్ ఏనండి. కాకపోతే దానిలో మనకి 34,000 లూమియాన్స్ వస్తుంది. దీనిలో 30,000 లూమియాన్స్ వస్తుంది. ఒక 4,000 లూమియాన్స్ అయితే దీనిలో తక్కువ ఉంటుంది. అఫ్ కోర్స్ మనకి పెద్దగా తేడా అయితే ఏం తెలియదండి. మనకి దానికి దీనికి కాస్ట్ అయితే వేరియంట్ చాలా ఎక్కువగా ఉంది. ఇది దానికంటే మనకి 5,000 అయితే తక్కువ పడుతుందండి. ఆన్లైన్ లో అయితే చాలా డిఫరెన్స్ వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడైతే నేను అన్బాక్సింగ్ చేసి పీసులు ఎలా ఉన్నాయో చూద్దాం. ఎవరికన్నా కావాలంటే నా వాట్సాప్ నెంబర్ కి అయితే కాంటాక్ట్ అవ్వండి. ఇక్కడ నేను వాట్సాప్ నెంబర్ ఇస్తున్నాను. ఆ నెంబర్ కి అయితే కాంటాక్ట్ అయ్యి హాయ్ అని పెట్టండి, నేను రిప్లై ఇస్తాను. ప్రొజెక్టర్ అయితే పంపిస్తాను. ఒకసారి ఓపెన్ చేసిన తర్వాత స్క్రీన్ పర్ఫార్మెన్స్ కూడా చూద్దాం. వీళ్ళు మాత్రం చాలా పకడ్బందీగా చేస్తారు. బబుల్ కవర్ తో అయితే మనకి ప్యాకింగ్ చేశారు చూడండి. ఓకేనండి. ఇక్కడ ఎడ్జిల్ దెబ్బతినకుండా మనకి ప్లాస్టిక్ సపోర్ట్స్ కూడా పెట్టారనమాట. ఓకేనండి. వారంటీ కార్డ్స్ అయితే ఈ 2 ప్రాజెక్టులకు సంబంధించిన వారంటీ కార్డ్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. పక్కన పెడదాం. చూడండి, 2 ప్రాజెక్టులు అండి. ఇక్కడ చూశారు కదా మీరు, టాప్ ప్రో రే ప్రో మ్యాక్స్. గుర్తుంచుకోండి, ఇది మనకి ఈ రోజే వచ్చింది. 2 ఒకసారి నేను అన్బాక్సింగ్ చేస్తున్నాను. ఓకే, రెండిటికి యాక్సెసరీస్ వచ్చినాయి కదా. అసలు ఏమేమి వచ్చినాయో ఒకసారి చెక్ చేద్దాం. వారంటీ కార్డులు ఆల్రెడీ ఇవ్వనండి, వచ్చేసినాయి కదా. ఒక మాన్యువల్ బుక్ వచ్చింది, ఒక క్లీనింగ్ క్లాత్ అండి, 2 పిన్ ఏసీ కార్డ్, HDMI కేబుల్, రిమోట్ కంట్రోలర్. నేను మీకు ప్రతిసారి చెప్తున్నాను, మన దగ్గర నుంచి వచ్చే ప్రొజెక్టర్ లో విత్ బ్యాటరీస్ తో వస్తాయండి. డ్యూరోసెల్ బ్యాటరీస్ తో వస్తాయి అనమాట. వీటికి ఏమేం పోర్ట్స్ ఇచ్చాడో ఒకసారి చూద్దాం. జూమ్ లో చూపిస్తాను మీకు. ఇవ్వరండి, చూడండి, మనకి ఇక్కడ 4K అని మెన్షన్ చేసి ఉంది. చక్కగా గోల్డెన్ లైన్ తో చాలా బ్యూటిఫుల్ గా ఉందండి. మనకి ఇక్కడ చూడండి, ఆటో ఫోకస్ తో వస్తుంది. ఇది మాన్యువల్ ఫోకస్ కాదండి. ఈ ఫోకస్ చుట్టూ కూడా మనకి రింగ్ ఉంది. ఇక్కడ మనకి కెమెరా సెన్సార్ ఉందండి. చాలా స్టైలిష్ లుక్ తో ఉంది. చూడండి, ఇదంతా అలాగే ఉంది. ఇక్కడ చూడండి, మనకి టాప్ ప్రో బ్రాండ్ ఉంది. స్మార్ట్ హోమ్ థియేటర్ ఉంది. ఇక్కడ ఆన్ ఆఫ్ బటన్ ఉంది అనమాట.
ఇంకా ఇక్కడ బ్యాక్ చూడండి. ఇక్కడ హీట్ ఎయిర్ బయటకు పోవడానికి అయితే వెంటిలేటర్ ఉందండి. ఇక్కడే హీట్ సింక్ ఉందన్నమాట. ఇక్కడ మనకి ఐఆర్ సెన్సార్ 3.5, HDMI 1, HDMI 2, USB 1, USB 2. ఇక్కడైతే మనకి స్పీకర్, ఇక్కడ 2 పిన్ ఏసీ కార్డు పెట్టుకోవడానికి ఒక స్లాట్ అన్నమాట. ఇంకా ఇటు సైడు ఏమీ లేవండి, ఓన్లీ వెంటిలేటర్స్ అన్నమాట. ఇంకా బ్యాక్ చూద్దాం. ఇక్కడ మనకి టాప్ ట్రో బ్రాండ్ అయితే స్టిక్కరింగ్ ఉంది. ఇక్కడ స్మార్ట్ ప్రొజెక్టర్ ఉందన్నమాట. ఇక్కడ మనకి డీటెయిల్స్ ఉన్నాయి, మేడ్ ఇన్ PRC. ఇది మనకి ఫుల్ గా జపాన్ టెక్నాలజీతో వస్తుందండి, గుర్తుంచుకోండి. ఇక్కడ చూడండి 4 లెగ్స్ అయితే ఉన్నాయి. ఇవి మనం టేబుల్ టాప్ మీద పెట్టుకోవడానికి. ఇవి ఓపెన్ చేస్తే మనకి ఇక్కడ నట్స్ అయితే ఉంటాయండి. అవి మనం వాల్ మౌంట్ కి అయితే ఫిట్ చేసుకోవచ్చు అనమాట. హైట్ అడ్జస్ట్మెంట్ కి ఇక్కడ ఒక స్క్రూ ఇచ్చాడు చూడండి. ఇక్కడ కూడా మనకి కూలింగ్ కోసం వెంటిలేటర్స్ ఇచ్చాడండి. ఓకే, వీటి పర్ఫార్మెన్స్ ఎలా ఉందో ఒక్కసారి మనం స్క్రీన్ మీద టెస్ట్ చేసి చూద్దాం. ఓకేనండి, నేనైతే ఇక్కడ ప్రొజెక్టర్ సెట్ చేశాను. ఇక్కడ కర్టెన్స్ వేసి ఉన్నాయి. ఇది పగలండి, చూడండి ఒకసారి. ఏ విధమైన వాల్ కాదు, ఇది గ్రిల్లు, మీకు తెలిసిందే, ప్రతి వీడియోలో నేను చూపిస్తున్నాను. ఓకే, ప్రొజెక్టర్ ఆన్ చేద్దాం. ఆన్ అయిందండి, చూడండి. అక్కడ మనకి టాప్ ట్రో బ్రాండ్ పడింది అన్నమాట. మనకి ఆండ్రాయిడ్ అని పడింది. ఇదిగోండి, ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుందన్నమాట. సేమ్ మనకి లెజెండ్ ప్రో మ్యాక్స్ లాగానే ఉంది కదా, టాప్ ట్రో లెజెండ్ ప్రో మ్యాక్స్ లాగానే ఉంది. ఎందుకుందంటే ఆండ్రాయిడ్ 12 అండి, అది 12, ఇది 12. అందువల్ల మీకు అలా ఉందన్నమాట. ఆటో ఫోకస్ అయితే సెట్ చేసుకుంటుంది. ఓకే, దీని ఇంటర్ఫేస్ సేమ్ అలాగే ఉంటుందండి, అలాగే ఉంది. ఓకే, దీని ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంది కదా. మనకి ఇక్కడ చూడండి, సెర్చ్, హోమ్, యాప్స్, వీడియో, మ్యూజిక్, సెట్టింగ్స్ అని ఉంటాయి. ఇవన్నీ మనకి ఇంతకుముందు నేను చూపించినానండి. ఆండ్రాయిడ్ 12 లో దేనిలోనైనా ఇవే సెట్టింగ్స్ ఉంటాయి అన్నమాట. ఇక్కడ నెట్వర్క్, ప్రొజెక్టర్, ఇన్పుట్, మీడియా సెంటర్, సాఫ్ట్వేర్, ఇక్కడ బ్లూటూత్, బూట్ సోర్స్, లాంగ్వేజ్, సిస్టమ్, అక్కడ మెమరీ క్లీనింగ్, ఇవైతే ఉంటాయి. మనకి ఇంతకు ముందు చాలా సార్లు మీకు నేనైతే చూపించాను. ఈ ప్రొజెక్టర్ సెట్టింగ్స్ కూడా సేమ్ ఉంటాయండి. మనకి లెజెండ్ ప్రోలో ఏమున్నాయో దీనిలో మనకి రే ప్రోలో కూడా అవే ఉంటాయి. చూడండి, సేమ్. దానికి ఇది పోటీయా అంటే పోటీయేనండి. ఎందుకంటే దీనిలో సేమ్ ఉన్నాయి. ర్యామ్, రోమ్ లో మాత్రం కొంచెం డిఫరెన్స్ ఉంది. అది మనకి 4GB ర్యామ్ 128 ఉంది, 4GB ర్యామ్ 64 ఉంది కదా. ఇది 3GB ర్యామ్ 32GB రోమ్ అనమాట. అదొకటే తేడా ఉంది. కానీ దీనిలో ఎక్స్ట్రాగా మనకి 2 పోర్ట్లు ఉన్నాయి, HDMI పోర్ట్లు, గుర్తుంచుకోండి. మనకి 2 పోర్ట్లు ఉన్నాయి అన్నమాట. ఫీచర్స్ అన్ని సేమ్ ఉన్నాయి. బ్రైట్నెస్ లో కూడా ఒక 4000 తక్కువ ఉంది దానికంటే. కానీ మరి రేటు డిఫరెన్స్ ఉంది కదా, అది ఇప్పుడు ఆన్లైన్ లో 33,000 ఉంది. ఇది మనకి ఆఫ్లైన్ లో లభిస్తుంది 21 లో వచ్చేస్తుంది. 21,000 అయితే ఇది మనకు వచ్చేస్తుందండి. HDR 4K సపోర్ట్ చేస్తుంది, అది కూడా HDR 4K సపోర్ట్ చేస్తుంది. మనకి టాప్ ప్రో లెజెండ్ ప్రో మ్యాక్స్ కూడా మనకి 4K HDR సపోర్ట్ చేస్తుంది. ఇది కూడా సేమ్ చేస్తుంది. అది చేసే పనులు మొత్తం చేస్తుందండి. దాని ఫ్యూచర్స్ మొత్తం దీనికి ఉన్నాయి. ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ షార్ట్ కట్ లో కూడా పిక్చర్, కలర్, టెంపరేచర్, సౌండ్ వాల్యూమ్ దానికి ఉంది, దీనికి ఉంది. EDID పాయింట్ వర్షన్ దానికి ఉంది, దీనికి ఉంది. మనము అది ఫైర్ స్టిక్ కనెక్ట్ చేసినప్పుడు అన్ని సేమ్ టు సేమ్ ఉన్నాయండి. కాకపోతే మనకి బ్రైట్నెస్ లో 4000 తగ్గుతుంది. ర్యామ్, రోమ్ లో తేడా ఉంది. మిగిలినంతా సేమ్ టు సేమ్ అండి. మీరైతే కళ్ళు మూసుకుని తీసుకోవచ్చు, డౌట్ ఏం పడద్దండి. ఈ ప్రొజెక్టర్ కావాలంటే నా వాట్సాప్ అయితే కాంటాక్ట్ అవ్వండి. మీకు 21 లో వచ్చేస్తుంది, 21,000 లో వచ్చేస్తుంది, గుర్తుంచుకోండి. ఓకే, ఒక్కసారి మనం వీడియో ప్లే చేసి దాని పర్ఫార్మెన్స్ ఎలా ఉందో చూద్దాం. ఓకేనండి, ఇప్పుడు నేను టెస్టింగ్ కోసమే USB కనెక్ట్ చేశాను. 2 బిట్లు అయితే ప్లే చేసి చూద్దాం. మీడియా సెంటర్కి వెళ్తున్నాను.
ఓకే, వీడియోస్ లోకి వెళ్తున్నాను. ఇక్కడ కనెక్ట్ అయిందండి. ఇదిగోండి, ఏదైతే మనకి మీడియా ప్లేయర్ లో మొత్తం చూపిస్తున్నాయి. ఓకే, డెమోస్ ఉన్నాయి కదా, ఈ డెమోస్ లోకి వెళ్ళి మన ఫ్రీ డెమోస్ చూద్దాం. గుర్తుంచుకోండి, ఫ్రీ డెమోస్ కొంచెం క్వాలిటీ తక్కువగానే ఉంటాయి, అయినా చూద్దాం. మనం 4K వీడియోలో లేకపోతే సినిమాల్లో పాటలో పెడితే ఏమవుతుందంటే కాపీరైట్ స్ట్రైక్ వస్తుంది, ఒక్కోసారి కాపీరైట్ క్లెయిమ్ వస్తుందండి. గుర్తుంచుకోండి, వాటితో చాలా ఇబ్బందిగా ఉంది, అర్థం చేసుకోండి. ఓకే, ఇప్పుడైతే నేను ఇవి మనకి ఫ్రీ స్టాక్ ఫుటేజ్, ఇవైతే మనకి ప్రాబ్లం ఉండదండి. అందువల్లే నేను ఇవే చూపిస్తాను మీకు, అవి చూపించలేక కాదు, అర్థం చేసుకోండి. చూడండి, క్వాలిటీ అయితే చాలా చక్కగా ఉంది. చూడండి, క్వాలిటీ అయితే చాలా చక్కగా ఉందండి. ఇది మనకి అవుట్డోర్ లో, బయట చూడండి, ఒకసారి చూపిస్తాను మీకు. ఇదిగోండి, ఓపెన్ గా ఉంది చూడండి, పట్ట పగలు ఎండ ఉందంటే బయట ఎండ కూడా ఉంది. చాలా క్వాలిటీ ఉందండి, పట్ట పగలు కూడా మనం చాలా క్లియర్ గా చూడగలుగుతున్నాం. గుర్తుంచుకోండి. ఓకే ఓకే, చూశారు కదా, మనకిది చాలా చక్కగా ఉందండి. బ్రైట్నెస్ గానీ, క్వాలిటీ గానీ, ఆ డెప్త్ గానీ, ఆ కలర్ సాచురేషన్ కూడా చూడండి, చాలా చక్కగా మనకి ప్రొడ్యూస్ చేస్తుంది. బ్లూ లెవెల్స్, వైట్ లెవెల్స్, గ్రీన్ లెవెల్స్, ఇలా బ్లాక్ లెవెల్స్ మొత్తం మనకి చక్కగా ప్రొడ్యూస్ చేస్తుందండి. గుర్తుంచుకోండి, మనకిది 300 ఇంచ్ స్క్రీన్ వరకు అయితే వేసుకోవచ్చు అనమాట. మీకు దీని గురించి ఇంకేమన్నా డౌట్స్ ఉంటే నాకు వాట్సాప్ లో అయితే కాంటాక్ట్ అవ్వండి. మీ డౌట్స్ కి అయితే నేను క్లారిఫై ఇస్తాను. గుర్తుంచుకోండి. ఓకే, చూశారు కదా, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ ప్రాజెక్ట్ కావాల్సిన వాళ్ళు నా వాట్సాప్ నంబర్ కి అయితే కాంటాక్ట్ అవ్వండి. డైరెక్ట్ గా వచ్చైనా తీసుకోండి, లేకపోతే నేను కార్గోకి పంపిస్తానండి. గుర్తుంచుకోండి, మీకు 21,000 పడుతుంది. ఇది చాలా చక్కగా ఉందండి. ఒక విధంగా చెప్పాలంటే టాప్ ప్రో, లెజెండ్ ప్రో మ్యాక్స్ కి కరెక్ట్ గా ఇది పోటీ అండి. మనకి కాస్ట్ కూడా తక్కువలో వస్తుంది. అదైతే ఇప్పుడు ఆఫ్లైన్ లో అందుబాటులో లేదు. ఈ ప్రొజెక్టర్ అయితే ఆఫ్లైన్ లో అందుబాటులో ఉంది, మీకు 21,000 వస్తుంది. కావాల్సిన వాళ్ళైతే మన వాట్సాప్ నంబర్ కి కాంటాక్ట్ అవ్వండి. ఓకే, చూశారు కదా, ఇంతేనండి ఈ వీడియో. కొత్త కొత్త వీడియోలతో మళ్ళీ కలుసుకుందాం. టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ. బాయ్ బాయ్.